పలాస కాశీబుగ్గలో కొలువు తీరినటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. గత రాత్రి దుండగులు ఆలయంలో చొరబడి సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాటిపై ఉన్న బంగారం, వెండితో పాటు నగలు కూడా అపహరించుకుపోయారు. నవంబర్ 1వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరొక ముందే ఆ ఆలయంలో ఇటువంటి భారీ చోరీ చోటు చేసుకుని మాత్రం పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఆ రోజు ఆ ఘటన అనంతరం ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆలయాన్ని మాత్రం కనీసం మౌలిక సదుపాయాలు లేని క్రమంలోనే ఆ రోజు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం కావడానికి మాత్రం దోహదపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ దేవాదాయ శాఖ పోలీసులు కూడాను సుమోటోగా కేసు నమోదు చేసి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టిన తర్వాత ఇటీవల కాలమే భక్తులు దర్శనానికి ఆ స్వామివారిని అందుబాటులోకి తెచ్చిన క్రమంలో మళ్ళీ రాత్రి ఇంత భారీ చోరీ జరగడం మాత్రం పోలీసులు క్లూజ్ టీంను, డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలో దించారు. పలాసకే తలమానికంగా చెప్పుకునే చిన్న తిరుపతిలో ఈ చోరీ ఉదంతం మాత్రం భక్తులందరినీ కూడా మొదటిపాటు గురిచేస్తున్నాయి. ఈ ఆలయం నిర్మించినటువంటి ధర్మకర్త తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం జరిగే సమయంలో తనకు జరిగినటువంటి అవమానాన్ని పరిగణనలు తీసుకొని సుమారు 40 ఎకరాల ప్రాంగణంలో 20 ఎకరాల్లో చిన్న తిరుపతిగా దేవాలయం నిర్మించి వెంకటేశ్వర స్వామిని మాత్రం అక్కడ ప్రతిష్ఠించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో భక్తులు దర్శనార్థం అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఆలయం మాత్రం ఏదైతే నవంబర్ 1వ తేదీన ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిప్రాతమైనటువంటి ఆ రోజు మాత్రం తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చిన క్రమంలోనే ఆ రోజు తొక్కిసలాట చోటు చేసుకుంది. కాకపోతే పండ ఎవరైతే ఆ ఆలయ నిర్మాణకర్త ఉన్నారో ఆయన మాత్రం ఈ విషయంలో మాత్రం దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో సహకరించి ఇటీవల అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన అనంతరం ఇటీవలనే భక్తులకు ఆ దేవాలయం దర్శనార్థం అందుబాటులో తెచ్చిన క్రమంలో జరిగినటువంటి ఈ చోరీని మాత్రం పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. ఆ దొంగలు ఎవరు, స్థానికులా లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చారా అన్న విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్లకు సంబంధించిన వైర్లు కట్ చేశారంటే లోకల్ ఎవరో రెక్కి నిర్వహించి ఉంటారన్న అనుమానం మాత్రం పోలీసులు తలెత్తింది.